మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు ఎంతో రుచిగాను ఆరోగ్యవంతమైన నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయలు 100, ఉప్పు 200 గ్రాములు, కారం 300 గ్రాములు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఇలా రసం పిండాలి. 4 ముక్కలుగా చేసి రసం పిండుదాం. ఒక్కొక్క బద్ద కొద్ది కొద్దిగా నొక్కి రసం వచ్చేలా ఒక గిన్నెలో వేసుకుందాం. వీటిలోనే 20 కాయలు తీసి ఇలా రసం పిండుకుందాం వేరే గిన్నెలో. ఈ రసం మనం కట్ చేసిన నిమ్మకాయలో ఉప్పు కారం కలిపిన తర్వాత ఈ రసం కూడా వేసి కలిపితే పచ్చడి బాగా ఊరుతుంది. ఇలా మొత్తం అన్ని నిమ్మకాయలు ఇట్లా కట్ చేసి దీనిలో మనకు కావలసినంత ఉప్పు కూడా వేసి కలిపి బాగా కలుపుకుందాం. కారం కలిపి బాగా కలుపుకుందాం. కారం ఎక్కువ కావాలనుకుంటే కాస్త ఎక్కువ కలుపుకోవచ్చు. దీన్ని బాగా కలిపి ఒక జాడీలో పెట్టుకుందాం. ఇలా జాడీలో పెట్టి 3 రోజుల తర్వాత ఒకసారి కలిపితే పచ్చడి ఊరుతుంది. 3 రోజుల తర్వాత నిమ్మకాయ పచ్చడిని అన్నంలో ఉపయోగించుకోవచ్చు. మా వంటగదిలో నిమ్మకాయ పచ్చడి అంటే నిమ్మకాయ నిలవ పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.